నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈర్ష్య, అసూయ కదా! ఇవి తగ్గించుకోవాలని పదే పదే అంటూ ఉంటాం. మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ కొంచెం కష్టమేనండి జయించటం. మళ్ళీ ఆలోచించుకోవాలి. అబ్బా! నేనేంటి గట్టిగా మాట్లాడుతున్నానా? నాకు ఈర్ష్య వస్తోందా? మనకి మనం ఆలోచించుకుంటే తప్ప మార్చుకోలేని గుణాలు కదా! అవును. ఈ వీటి గురించి ఏమైనా కథలున్నాయండి? ఎందుకంటే పిల్లలకి చెప్పటానికి, మనం నేర్చుకోవటానికి. కథలు ఉన్నాయి. ఈర్ష్య, అసూయల వల్ల మనం జీవితంలో ఫ్లరిష్ అవ్వలేకపోవటమే కాకుండా నేర్చుకోవడం మానేస్తాం. అవును. అవును. ఇప్పుడు ఇద్దరు పరిగెడుతున్నారనుకో, వాడు నన్ను దాటేస్తాడేమో అన్న ఫీలింగ్ వచ్చిందనుకో, వీడు పరిగెత్తడం అనేది అటు చూస్తూ ఉంటాడు. లేదా పరిగెత్తే వాడిని కొట్టైనా వాడిని ఇక్కడ ఆపి నేను ముందుకెళ్ళాలనుకుంటాడు. మనం అలా ఎన్ని చోట చూస్తాం. ఫస్ట్ వచ్చే వాళ్ళని చెడగొట్టేసేయటం. కొంతమంది పిల్లలు తన క్లాస్లో బ్రైట్గా ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని డైవర్ట్ చేసి చదువుకోనివ్వకుండా చేస్తారు. ఈర్ష్యాసూయల వల్ల. వాడు చెడిపోతే నేను ఫస్ట్కి వెళ్ళిపోతాను అని. అయితే ఈ ఒక్క క్లాసే కాదు కదా, జీవితంలో ఇంకా ఎన్ని జరుగుతాయి ఇలాంటివి. అవునవును. ప్రతి చోట మనం అలా చేయగలమా? మనం జయించవలసింది అసూయని. మనంతటా మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. ముందుకు వెళ్ళాం మనం. అవును. ముందుకు వెళ్ళలేకపోవటం చాలా పెద్ద సమస్య. వాడు నాకంటే మా చిన్నవాడు కూడా చిన్నప్పుడు అంటుండేవాడు, అన్నీ దానికే ఫస్ట్ వస్తున్నాయి, గీతిక స్కూల్ మారిపోవాలనుకునేవాడు. నవ్వుకునేవాళ్ళం బాగా మేము. ఎప్పుడు ఏదన్నా ఇది ఉందనుకో, అది ఏడ్చేసేదన్నమాట పిల్ల. వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్ పడేది మార్కులు. ఫోన్లే అది ఏడుస్తుందని దానికి ఒక మార్క్ ఎక్కువ వేసేవారు, అది ముందు ర్యాంకులోకి వెళ్ళిపోయేది. వీడి ఫ్రెండ్ కానీ అది ఎంతసేపు ఫస్ట్ వచ్చేస్తుంది ఆ పాప. గీతిక వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి, దానివల్ల నాకు మార్కులు రావట్లేదు, నన్ను రానివ్వట్లేదని. ఇప్పుడు ఇది కొంచెం చిన్నపిల్లల్లో బాగానే ఉంటుంది. పెద్ద అయ్యాక మరి మనకంటే ముందున్న వాళ్ళని చెడగొట్టేయాలి. ఎలాగైనా చెడగొట్టేసైనా మనం ముందుకెళ్ళిపోవాలి. నిన్ను చెడగొట్టేవాడు ఇంకోటి రాడా? వస్తాడు, అది వేరే కథ. అయితే ఈ అసూయ మనని దహించేస్తూ ఉంటుంది. మనంతట మనం ఎదక్కండా పక్కవాడి కాలు పుచ్చుకలాగటం ఎలాగా అని ఆలోచింపజేస్తుంది. పోని పక్కవాడి కాలు పుచ్చుకోవు, నువ్వే అసూయ పడుతూ ఉంటావు. ఇక నువ్వు ఎదగవు. నీ బుద్ధి ఎంతసేపు ఈ ఈర్ష్యాసూయలతో దహించుకుపోతూ ఉంటుంది. కాలిపోయే వస్తువు పెరుగుతుందా? తరిగిపోతుందిగా, మాడి మసి అయిపోతుంది. మసి కాకూడదు. ఇవి కాదు. పిల్లలు ఎవరితో చూసి ఎన్వియస్ ఫీల్ అయినా, ఈర్ష్యపడుతున్నా, అసూయ పడుతున్నా, వాళ్ళకు ఉంది నాకు లేదు అలాంటి భావాలకు లోనవుతుంటే మెత్తగా నచ్చ చెప్పుకోవాలి, చెప్పాలి. అలాగే గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు నేను నీకు చెప్పిన హార్ష్ సౌండ్లో పిల్లలకి చెప్పకూడదు, కొంచెం బాగా చెప్పుకోవాలి. ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు. పెద్ద అయ్యాక నీకు కూడా వస్తుంది. ఇంకొంచెం పెద్దవాడు అవ్వాలి, వచ్చే సంవత్సరం పెద్దవుతావు, ఇంకో ఏడాది జరుపుకుంటూ వెళ్ళాలి. క్రమంగా వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కథ చాలా బాగుంటుంది, చందమామ కథ. పూర్వం రామాపురంలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు, రామదత్తుడు, సోమదత్తుడు అని. ఈ రామదత్తుడు తండ్రితో పాటు శిల్పాలు చేయటం నేర్చుకునేవాడు, బొమ్మలు చేసేవాడు, రకరకాలు, కొంచెం పెద్ద పెద్ద శిల్పాలు కూడా. సోమదత్తుడికి అవి పెద్దగా ఎక్కల. కాలక్రమాన తండ్రి గతించాడు. ఈ రామదత్తుడు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి శిల్పకళనే మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుని ఆ తండ్రి దుకాణాన్ని అతనే నడుపుకుంటూ చక్కగా సెటిల్ అయ్యాడు. సోమదత్తుడు విద్యాభ్యాసం కోసం సమీపంలో ఉన్న ఒక నగరంలో ఉన్న ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయాడు. అయితే ఈ గురుకులంలో చదువుకుంటూ ఉండేవాడు. చాలా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు, బాగా బ్రైట్గా ఉన్నాడనమాట, చక్కగా చదువుకునేవాడు. గురువుగారికి చాలా ఇష్టం. అయితే ఈ గురుకులంలో ఏమైంది, ఇతను కొంతకాలం ఉండి చదువు దాదాపుగా వస్తుండగా, పూర్తికాల చదువు అవుతూ వస్తూ ఉండగా చివరిదాకా వచ్చాక ఆనందుడని ఒక కొత్త కుర్రాడు మన తక్షశీల నుంచి ఇక్కడికి విద్యాభ్యాసానికి వచ్చాడు. అక్కడ ఏదో కుదరలేదు అతనికి, ఇక్కడికి వచ్చాడు. అతను మరీ బ్రైట్, చాలా మృదు స్వభావి కూడా. గురువుగారికి నచ్చాడు. దాంతో మెల్లిగా సోమదత్తుడు కొంచెం పక్కకు వచ్చి ఆనందుడు ఆ ప్లేస్లోకి వెళ్ళాడు. ఈ సోమదత్తుడికి మహా మండిపోయేది. ఇక విద్యపోయి గురువుగారు అతను ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడికి పిలుస్తున్నారు, గురుగారి దగ్గర వాడు ఎంత క్లోజ్గా ఉంటున్నాడు, అవే చూస్తూ ఉండేవాడు. ఎలాగైనా ఈ ఆనందుడిని తప్పించేద్దామనిపించింది అతనికి. ఒకరోజు ఏమైంది, విద్యార్థులందరూ కలిసి సమీపంలో ఉన్న ఒక చిన్న చిట్టడివికి సమితలు తేవడానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అందరు వెళ్ళారు. పిల్లలంతా తలా పక్కన విద్యార్థులంతా వెతుకులాడుతుంటే సోమదత్తుడు ఏం చేశాడు, ఈ ఆనందుడి భుజం మీద చెయ్యేసి స్నేహంగా తీసుకెళ్తున్నట్టుగా ఒక పక్కకి తీసుకెళ్ళి కిందకి పడదోసి ఒక బండ్రా ఎత్తి మీద కొట్టబోయాడు. మరి చంపేయందే దారి లేదు, మరి మార్గం లేదు. అతను ఇంకో చోటకి వెళ్ళడు, చదువు పూర్తిగా వస్తుండగానే వచ్చాడు ఆ మిగిలిన విద్యాభ్యాసం ఇక్కడ ఫినిష్ చేసుకోవడానికి. ఒక దశలో చుట్టుపక్కల పిల్లలంతా ఏమనుకునే వాళ్ళంటే ఆనందుడికి ఈ గురుకులాన్ని అప్పచెప్తారని కూడా అనిపించింది, అంత బ్రైట్ అతను.
ఈ రాయి ఎత్తి పైన వేస్తుండగా మిగిలిన విద్యార్థులు ఎవరో వెనక నుంచి వచ్చి చూసి ఏం చేస్తున్నావు అని కేకలు పెట్టారు. వెనక నుంచి పట్టుకున్నారు. రాయి పక్కకు పడిపోయింది. వాళ్ళంతా కేకలేసి ఏమిట్రా ఈ పని అనేసి కింద పడిపోయిన ఆనందుడిని అయ్యో లేవదీసి దెబ్బ తగిలిందని కట్టుకట్టి అతనికి మంచినీళ్ళు ఇచ్చి హైరాన్ పడుతుంటే సోమదత్తుడికి భయం వేసింది. గురుగారికి తెలిసిపోదు మరి. పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోయి తమ ఊరు రామాపురం వచ్చేసాడు. బిక్కమొహం వేసుకుని అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు, ఏరా అబ్బాయి నీ విద్యాభ్యాసం అయిపోయిందా అని అన్నయ్య అడిగాడు. అడిగేసరికి బాగా ఊరుమని ఏడ్చి నేను ఇలా చేశాను, ఇలా అయిపోయింది, వాడేమో నా ప్లేస్ లాగేసుకున్నాడు, అంతకుముందు గురువుగారు నన్నే గురువుగా నియమిస్తానన్నారు, ఇప్పుడు వాడు ఎక్కువైపోయాడు నాకంటే, నేను సహించలేక ఏమిటో అలా చేయాలనిపించింది చేసేసాను అన్నాడు. బాధపడ్డాడు రామదత్తుడు. ఏం చేస్తాం, సరే ఇంట్లో ఉండు అన్నాడు. అయితే ఏమైంది, రామదత్తుడు శిల్పాలు చేస్తాడని చెప్పుకున్నాం కదా, రామదత్తుడి షాపుకి ఎదురుగుండా ఓ కొట్టు ఒకటి పెట్టారు కొత్తగా. అందులో ఎంతో మంచి మంచి బొమ్మలు ఉన్నాయని జనం అంతా అక్కడ బొమ్మలు కొంటున్నారని తెలిసింది. అయితే ఒకసారి ఎవరో బొమ్మలు కొనుక్కొచ్చుకున్నారు. సోమదత్తుడికి కనపడ్డారు. ఏం బొమ్మలురా, ఏమిట్రా, ఎక్కడ కొన్నారా, మా అన్నయ్య దగ్గరేనా అన్నాడు. అబ్బే కాదు, మీ అన్నయ్య ఎదురుకుండా కొట్లో బొమ్మలు ఎంతో బాగున్నాయి, అక్కడ కొన్నామన్నారు. బొమ్మలు చూస్తే అన్నయ్య చేసిన బొమ్మలు లాగానే ఉన్నాయి, అవేం వేరే గొప్పగా ఏం లేవు, అన్నయ్య ఎలా చేస్తాడో అదే బొమ్మలు. ఏమిట్రా ఇది అని అనుకున్నాడు. అన్నయ్య చాలా డల్గా అయిపోయాడు. అయితే ఒకరోజు సోమదత్తుడు ఏం చేశాడు, షాప్కి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఎదురుగుండా కొట్టంతా కోలాహలంగా ఉంది. కొన్ని బొమ్మలు బయట పెట్టి కనపడుతున్నాయి, పెద్ద పెద్ద శిల్పాలు, చిన్న బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రామదత్తుడు ఆ ఎదురుగుండా కొట్టుకేసి చూస్తూ ఏదో అన్యమనస్కంగా బొమ్మ చేస్తున్నాడు. షాప్ మనసు అక్కడుంది, చేతి మీద లేదు. శిల్పాలు చేసేటప్పుడు దానికేసి కదా చూడాలి. ఇతను వెళ్ళి సోమదత్తుడు అన్నయ్య అని పలకరించాడు. రారా, ఏముందిలే, కొన్ని 4 రోజులు వీడిని లేపేస్తాను, ఎలాగూ మన వ్యాపారం మనకే ఉంటుంది అన్నాడు. అనేసరికి సోమదత్తుడు అటు ఇటు చూస్తే అన్నయ్య చేసి పెట్టిన బొమ్మలు వెలా తెలాపోతున్నట్టు కనపడ్డాయి అతనికి. మనసు పెట్టలేకపోతున్నాడు అన్నయ్య. అప్పుడు వీడు ఏమన్నాడంటే, అదేమిటన్నయ్య, వాళ్ళని లేవగొడితే మన ఇదవుతుందా, నువ్వు దీని మీద మన దృష్టి పెట్టాలి, కానీ నేను కూడా సహాయం చేస్తా, దృష్టి పెట్టి చెయ్యి, నాన్న చేసినట్టు చేసేవాడివి ఇది వరకు. మనసు వాడికి వ్యాపారం ఎక్కువగా ఉందని వాడి వైపు పోయేసరికల్లా నువ్వు అన్యమనస్కంగా చేసేసరికి నీకు ఇది సరిగా రావట్లా. నాన్నని తలుచుకుని శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధగా చేయాలి. పక్కవాడికేసి చూస్తుంటే మనం ఎట్లా చేస్తామన్నయ్య బొమ్మలు అన్నాడు. అన్నాక తట్టింది అతనికి. నేనేం చేశాను, ఆనందుడి వైపు చూసి కాదు నేను ఈ పని చేశాను. అక్కడి నుంచి ఒక 2 రోజులు ఆలోచించుకున్నాడు. అన్నయ్య నేను పట్టణానికి వెళ్ళొస్తాను, గురువుగారిని చూసొస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళి గురువుగారు కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి, ఈర్ష్యకి లోనయ్యి నేను ఆనందుడి మీద హత్య ప్రయత్నం చేశాను, నాకు వేరే ఇంటెన్షన్ ఏం లేదు, అతను నా స్థానాన్ని తీసుకుంటున్నాడని చదువు మీద శ్రద్ధ మానేశాను నేను అని చెప్పి గురువుగారు కాళ్ళు పట్టుకున్నాడు. ఆయనేమో నువ్వు నిన్నటిదాకా బాగానే ఉన్నావు నాయన, ఇవాళే ఏదో నీకు బాధ వచ్చింది అలాగే అన్నాడు. ఇతను మళ్ళీ ఆనందుడిని కూడా క్షమించమని అడిగాడు. ఆనందుడు మృదు స్వభావం, ముందే చెప్పుకున్నాం కదా, మంచివాడు. అతను క్షమించేసి ఊరుకున్నాడు. శ్రద్ధగా సంవత్సరంన్నరలో విద్యాభ్యాసం పూర్తి చేసేశాడు. ఇక మళ్ళీ అన్నయ్య దగ్గరికి రాలా. ఈ సంవత్సరంన్నరలో ఏడనర్థమో అయిపోయాక అతనికి పట్టణంలోనే పెద్ద వేద పాఠశాలలో ఉద్యోగం లభించింది. చదువు అయిపోయింది, ఉద్యోగం కూడా లభించింది. అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండలేకపోతే మా ఇంట్లో నా దగ్గర ఉందు కానీ రా అని చెప్దామనుకున్నాడు. వచ్చాక అన్నయ్యని చూశాడు. అన్నయ్య నువ్వు బొమ్మలు చేయలేకపోయినా పర్వాలేదు, పట్టణంలో చేద్దు కానీ, మనం టౌన్లో ఉంటాంగా, ఏవి చేయగలిగితే అది చేద్దు కానీ నువ్వు బాధపడిపోక, నా చదువు అయిపోయింది, నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదానిలే అనేసరికి నవ్వాడు రామదత్తుడు. ఎక్కడికి రా వెళ్ళటం, ఎదురుకుండా కొట్టు కూడా మందే, అది నా స్నేహితుడు, మన బొమ్మలే అక్కడ పెట్టించాను నేను నీకు తెలియచేయటానికే. నువ్వు ఇక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వెళ్ళిన మరుక్షణం షాపు లేదు చూడు అని చూపించాడు. షాప్ ఏం లేదు అక్కడ. ఈయన బొమ్మలే స్నేహితుడితోటి అక్కడ పెట్టించుకున్నాడు. పెట్టించుకుని అన్నయ్య ఈర్ష్యపడుతున్నాడు, అందుకని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, ఈర్ష్యపడకూడదు అని అన్నయ్యకే వాడు చెప్పేలాగా చేశాడు. సోమదత్తుడికి ఆశ్చర్యం వేసింది. అన్నలు ఉండాలి కదా, అన్నయ్య ఉండాలి, అన్నయ్యే కదా మనకు మార్గదర్శి, మన అన్నయ్యలు మనకి మార్గదర్శకులుగా ఉండాలి, అన్నయ్యలకి బుద్ధి ఉండాలి, తమ్ముళ్ళకి అనుసరించే గుణం ఉండాలి, అన్నీ ఉండాలి రమ్య గారు. ఈ 2 ఉండాలి కదా, 3 చెప్పారు, ఉండాల్సిందే, అన్నీ ఉండాలి. ఈర్ష్య అసూయలతోటి ఎదుగుదల ఆగిపోతుంది. మనం చదువులో ముందుకెళ్ళలేం. ఏ కాంపిటీషన్లోనూ కూడా గెలవాలని కాదు, గెలుపు కాదు,
మనం సరిగ్గా ప్రజెంట్ చేస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. పక్కవాడు గెలిచేస్తాడేమో అని చూస్తే మనం ఎప్పటికీ గెలవం. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రతి దాంట్లోనూ ఉండాలి, అన్నిట్లలోనూ. చదువులో వాడితో పోటీ ఎందుకు, మార్కులు కాదు, నీకు అన్నీ వచ్చా రాదా, అది నీకు నాలెడ్జ్ ఉందా లేదా, అదే ఇంపార్టెంట్ అని పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేయండి. మార్కులు క్రైటీరియా కాదు. వాడికి 98 వచ్చినాయి, నీకెందుకు 96 వచ్చినాయని ప్రశ్నించద్దు. మరి కాసిన తెచ్చుకోవడానికి ట్రై చేయమని తనకు అవసరమైతే. ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ ఇది. అవునవును, చాలా మార్కులు వస్తే కానీ సీట్లు రావు. మళ్ళీ మనకి రిజర్వేషన్స్ హడావిడి ఒకటి ఉంది, రకరకాలు. మళ్ళీ లోకల్ నాన్ లోకల్ హడావిడులు ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నువ్వు అప్ టు ద మార్క్ ప్రయత్నం చేయాలి నాయన. వాడికి వచ్చింది నీకెందుకు రాలేదు, వాడు చేశాడు నువ్వెందుకు చేయలేదు కాదు. వీళ్ళకి వాళ్ళ మీద అసూయ, ఈర్ష్య, ద్వేషం ఏర్పడతాయి. అలా పరిగెత్తకించకుండా ఫోకస్డ్గా పరిగెత్తమని పిల్లలకి నేర్పించండి. ఈర్ష్యని, అసూయని తగ్గించుకోవాలని చెప్పాలి. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే చె